హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషా స్మార్ట్ అండ్ స్మైల్. ఈరోజు మన ఛానల్లో గులాబ్ జాములని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మంచి కలర్గా మనకి ఏ విధంగా రెడీ చేసుకోవచ్చు, అండ్ గులాబ్ జాములు రౌండ్ షేప్లో ఎక్కడ మనకి గులాబ్ జాముల పైన క్రాక్స్ రాకుండా ఎలా రెడీ చేసుకోవాలి అనే దాని ఎందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి గులాబ్ జామున్ పౌడర్ని యాడ్ చేసుకుందాం. నేనైతే ఎంటీఆర్ గులాబ్ జామున్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఏ బ్రాండ్ ఇష్టపడితే దాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని లేకపోతే కాచి చల్లార్చిన పాలను కూడా మిక్స్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. నేనైతే కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకుంటున్నాను మిక్స్ చేయడానికి. కొంచెం కొంచెంగా ఈ విధంగా కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకుంటూ దీన్ని మనము చపాతీ ముద్దని ఏ విధంగా కలుపుకుంటామో అదేవిధంగా ఈ పిండిని కూడా, గులాబ్ జామున్ పిండిని కూడా అదే విధంగా కలుపుకోవాలి. కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలాగా దీన్ని రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. పిండి మొత్తం మనకి మంచిగా నానుతుంది ఈ విధంగా చేసినట్లయితే. ఇప్పుడు మరొక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకుని 2 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. నార్మల్ స్వీట్నెస్ తినే వాళ్ళకైతే ఈ క్వాంటిటీ సరిపోతుంది. షుగర్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళకైతే, స్వీట్నెస్ కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళకైతే ఒక 1/2 కప్పు షుగర్ అండ్ ఇంకొక 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు 2 ఇలాచీలని యాడ్ చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఈ షుగర్ మొత్తం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఈ విధంగా షుగర్ కరిగితే మనకి సిరప్ అనేది రెడీ అయిపోతుంది. పూర్తిగా షుగర్ కరగనిద్దాం. ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, దాన్ని బాల్స్ కింద రెడీ చేసుకుందాం. దీన్ని ఇప్పుడు ఈ విధంగా ఈ ప్రాసెస్ అవుతూ ఉంటుండగా పక్కన మళ్ళీ మనము పిండిని తీసేసుకుని నాని ఉంటుంది కదా మనకి, ఇప్పుడు దీన్ని రౌండ్ బాల్స్ కింద రెడీ చేసుకుందాం. ఇక్కడే మనకి ఇది రౌండ్ బాల్స్ కింద రెడీ చేసుకునే దగ్గర అండ్ దీన్ని డీప్ ఫ్రై చేసుకునే దగ్గరే ఉంది ఫ్రెండ్స్. ఈ బాల్స్ అనేది చూపిస్తున్నాను చూడండి. 2 చేతుల మధ్యలో పెట్టుకుని ఈ విధంగా రౌండ్గా మనము ఒత్తుకుంటూ ఈ విధంగా బాల్ కింద రెడీ చేసుకోవాలి. గట్టిగా ఒత్తకూడదు, మనకి పైన ఒత్తుకుంటూ దీన్ని రౌండ్గా ఎక్కడ బ్రేక్స్ లేకుండా ఈ బాల్స్ అనేది రెడీ చేసుకోవాలి. ఒక బాల్ని మనము ఈ విధంగా మళ్ళీ బ్రేక్ చేసినట్లయితే పచ్చిగా ఉన్నప్పుడు అందులో మనకి ఎయిర్ గ్యాప్స్ అంటే ఎయిర్ బబుల్స్ కింద ఉండాలి. అలా ఉన్నట్లయితే మనకి ఇది షుగర్ సిరప్లో వేసిన వెంటనే మనకి డీప్ ఫ్రై అయిన తర్వాత కూడా తొందరగా అదే సిరప్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. చూడండి, బాల్స్ అనేది ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఏ విధంగా చేసుకున్నానో. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనము ఆయిల్లో వేసుకునేటప్పుడు ఏ విధంగా ఫ్రై చేసుకుంటే బ్రేక్ కాకుండా ఉంటుంది అనేది తెలుసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకుందాం. స్టవ్ ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. మనము రెడీ చేసుకున్న గులాబ్ జాములని ఆయిల్లో వేసుకునేటప్పటికి మన ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో మనకి ఈ విధంగా కాగుతూ ఉండాలి. హెవీగా కాగినట్లయితే అంటే బాగా కాగిపోయినట్లయితే నూనె అనేది వేసిన వెంటనే బాల్స్ అనేది కూడా మనకి మాడిపోతాయి కదా, పైన అంతా మనకి మంచి కలర్ వచ్చేస్తుంది కానీ లోపల మనకి కుక్ అవ్వదు సరిగ్గా. అందుకనేసి మనము స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్లో కనుక పెట్టుకున్నట్లయితే ఈ బాల్స్ యాడ్ చేసుకున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఫ్లేమ్ అనేది. అప్పుడు మనకి ఈ విధంగా మనకి అవుతూ ఉంటాయి కదా, ఫ్రై అవుతున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి స్టవ్ ఫ్లేము. అండ్ మీడియం టు లోలో అడ్జస్ట్ చేసుకుంటూ ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నట్లయితే మనకి ఈ గులాబ్ జామున్లు ఎక్కడ బ్రేక్ కాకుండా కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ టిప్ కనుక మీరు ఫాలో అయినట్లయితే అండ్ గులాబ్ జాములను చేసేటప్పుడు డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఈ 2 స్టెప్స్లో కనుక మీరు నేను చెప్పినట్లు చేసినట్లయితే కరెక్ట్గా మీకు గులాబ్ జామ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నాకు ఏ విధంగా వచ్చిందనేది మీకు తెలియజేశాను ఫ్రెండ్స్. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నేను చెప్పిన ఈ 2 ట్రిక్స్ని ఫాలో అవ్వండి, మీరు కూడా అదే విధంగా చేసుకోవచ్చు. చూడండి, మనకి షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోయింది. చూడండి, 2 వేల మధ్యన పెట్టుకుని ఈ విధంగా ఒత్తుకున్నట్లయితే స్టిక్కీగా అనిపిస్తుంది. అంతే, మనకి సిరప్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు షుగర్ సిరప్
రెడీ అయిపోయింది కదా! ఈ బాల్స్‌ని అంటే గులాబ్ జామ్‌లో కూడా మనకి డీప్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకొని, ఈ షుగర్ సిరప్‌లో వేసేసుకొని ఒక 3, 4 అవర్స్‌ని అబ్జర్వ్ చేసేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ మొత్తము ఈ మనం చేసుకున్న గులాబ్ జామ్‌లోకి పట్టే విధంగా, ఈ విధంగా మొత్తం స్పూన్‌తో కలుపుకొని ఒక 3, 4 అవర్స్ ఈ రెండిటికి రెస్ట్ ఇచ్చేసినట్లయితే మనకి గులాబ్ జామ్ అనేది రెడీ అయిపోతుంది తినడానికి. అంతే ఫ్రెండ్స్. ఎంతో సింపుల్‌గా మనకి గులాబ్ జామ్ అనేది రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకు కూడా నేను చెప్పిన ఈ వీడియోలో చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ గులాబ్ జామ్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే నేను చెప్పే ప్రతి వీడియో రెసిపీస్ అండ్ సింపుల్ రెసిపీస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. అందరికంటే ముందుగా మీరే చూసే అవకాశం ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ ఫ్రెండ్స్.